హాయ్ ఫ్రెండ్స్, మీ వ్యాపారంలో నష్టాల క్యాష్ కౌంటర్ విషయంలో ఈ వాస్తు నియమాలను పాటించండి. మీ యొక్క కొత్త దుకాణమైన పాత దుకాణమైన వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్ర ప్రకారం మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అసలు దిశ గురించి చెప్పాలంటే లక్ష్మీదేవి ముఖం ఎప్పుడూ తూర్పు వైపే ఉండాలి. క్యాష్ కౌంటర్ ఉంచేటప్పుడు నియమం ఏమిటంటే మీ నగదు పెట్టే డ్రాయర్ మీకు కుడివైపున ఉండాలి. మరి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో డబ్బు ఒక భాగమే, అదే విధంగా డబ్బు జీవితం నడవడానికి అత్యంత అవసరం కూడా. దీంతో చాలా మంది వివిధ రకాల వృత్తులను ఎంచుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులు తమ ఆర్థికాభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీ ఆదాయం పెరగకపోతే మీ యొక్క కొత్త లేదా పాత దుకాణంలో అయినా సరే వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించండి. వాస్తు శాస్త్ర ప్రకారం మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. దిశ గురించి చెప్పాలంటే లక్ష్మీదేవి ముఖం తూర్పు వైపున ఉండాలి. క్యాష్ కౌంటర్ ఉంచేటప్పుడు నియమం ఏమిటంటే మీ నగదు పెట్టే డ్రాయర్ మీకు కుడి వైపున ఉండాలి. క్యాష్ కౌంటర్ ను తెరిచేటప్పుడు దానిని ఉత్తరం లేదా దక్షిణం వైపు తెరవాలి. మీ క్యాష్ డ్రాయర్ లోపల గ్లాస్ ఉండాలి. నగదు పెట్టే లోపల డబ్బు మాత్రమే ఉంచండి. అందులో ఎలాంటి ఆయుధం, తోలు వస్తువులు వంటివి ఉంచవద్దు. సాలెపురుగులు మొదలైనవి ఉండకుండా కాలానుగుణంగా శుభ్రం చేయండి. శుభ్లాభ్, సిద్ధి, బుద్ధి, స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను దుకాణం తలుపుపై ముద్రించుకోవాలి. ఇలా చేయడం వలన దుకాణంలో వాస్తు దోషం తొలగిపోతుంది. అంతేకాదు సుఖ సంపదలు లభిస్తాయి. దుకాణంలో పూజ గది ఉంటే దీనిని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన ద్వారం ముందు స్తంభం, చెట్టు వంటి అడ్డంకులు ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటివి శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. షాపు యొక్క యజమానులు ఈశాన్య, వాయవ్య, దక్షిణ దిశల్లో షాపులో ఎప్పుడూ కూర్చోకూడదు. మీరు మీ సీటుని నైరుతి, తూర్పు లేదా ఉత్తరంలో ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి మరిన్ని వాస్తు టిప్స్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.